ఇక మహబూబాబాద్ మున్సిపాలిటీ 14వ వార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. 32, 33 పోలింగ్ బూత్ల వద్ద ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరస్పర దాడులకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. ప్రస్తుతం భారీ బందోబస్తు మధ్య పోలింగ్ కొనసాగుతోంది. మహబూబాబాద్ మున్సిపాలిటీ 14వ వార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే అక్కడికి పోలీసులు ఉండడంతో అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఇటు పోలీసులు నిఘా అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. అక్కడికి పోలీసులు చేరుకుని వారందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇటు 32, 33 పోలింగ్ బూతుల వద్ద ఇరు వర్గాల మధ్య జరిగిన తోపులాట పరస్పర దాడులకు తెగబడేంత వరకు వెళ్ళింది. అయితే అక్కడికి పోలీసులు చేరుకొని వారిని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు వారందరినీ కూడా అక్కడి నుంచి రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇటు ఇరు వర్గాలను కూడా చెదరగొట్టి భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇటు ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, ప్రస్తుతం జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల సరళి మందకొడిగా సాగుతుంది. ఇప్పటి వరకు 20% పోలింగ్ నమోదైనట్టు అధికారులు గుర్తించారు. సుమారుగా 98 వార్డులకు గాను 403 మంది అభ్యర్థులు బరిలో ఉండగా పూర్తి స్థాయిలో ఎన్నికలు సజావుగా సాగేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 32, 33 వార్డు పరిధిలో ఉన్నటువంటి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నేతల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఏదైతే 32, 33 వార్డు పోలింగ్ బూతులలో ఉన్నటువంటి బరిలో ఉన్న అభ్యర్థులు ఎదురెదురుగా ఉండి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కాంగ్రెస్ నేతలపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో అయితే అదుపులో చేశారు. జిల్లా వ్యాప్తంగా స్వల్ప ఉద్రిక్తత మినహైతే సజావుగా ఎన్నికలు అయితే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. జిల్లాలో ఇప్పటికే స్టేట్ అబ్జర్వర్తో పాటుగా స్పెషల్ స్క్వాడ్, దీంతో పాటుగా అధికారులు ప్రత్యేకించి మున్సిపాలిటీ ఎన్నికల్లో సమస్యాత్మకమైన కేంద్రాల్లో విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా స్పెషల్గా ఒక సంబంధించిన అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీంతో పాటుగా జిల్లా ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో 1100 మంది పోలీసు సిబ్బంది కూడా నియమించారు. దీంతో పాటుగా రౌడీ షీటర్లకు కూడా పోలీసులు అంతా కూడా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయడంతో పాటుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే పోలీసులు భారీ బందోబస్తుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారుగా 127,000 మంది ఓటు హక్కు తమను వినియోగించిన నేపథ్యంలో ఇప్పటి వరకు 20% పోలింగ్ అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ప్రసూన, అయితే యశ్వంత్, ప్రెసెంట్ చూసుకుని ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది కాబట్టి అటు ప్రెసెంట్ పోలీసులు ఎటువంటి భద్రతను ఏర్పాటు చేశారు? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రెసెంట్ సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోకి వచ్చిందా? మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 32, 33 వార్డు పరిధిలో జరిగిన ఈ సిచ్యువేషన్ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. విషయం తెలుసుకున్న డిఎస్పీ, సీఏలు సంఘటన స్థలానికి చేరుకుని ఇద్దరు కూడా అదుపు చేశారు. ముఖ్యంగా హోరాహోరీగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఎలా ప్రచారం చేశారని బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కాంగ్రెస్ వాళ్ళ మధ్య అయితే స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ కాంటెస్ట్ నెంబర్ ఎవరైతే ఉంటారో అతను నేరుగా కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థిపై దాడి చేశారు. అక్కడ ఉన్నంత స్వల్ప ఉద్రిక్తత జరిగిన నేపథ్యంలో పోలీసులు ఉటావుటిన సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో అయితే అదుపులో తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా పోలింగ్ అయితే జరుగుతుంది. రైట్, అంటే యశ్వంత్, ఇప్పటి వరకు చూసుకుంటే ఇటు పోలింగ్ ప్రారంభమయ్యి 7 గంటలకి ప్రారంభమైంది. సో ఇప్పటి వరకు అసలు ఎంతమంది వచ్చి ఓటింగ్ లో పాల్గొన్నారు, అసలు ఎంత శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలిసాయా? ప్రసూన, జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉండగా 127,000 మంది ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యంలో ఇప్పటి వరకు 20% అయితే నమోదైనట్టుగా అధికారులు గుర్తించారు. మొత్తం 193 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి 7 గంటల నుంచి అయితే బారులు తీరుతున్నారు. చంటి పిల్లలు, వృద్ధులు, మహిళలు అయితే స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కును అయితే వినియోగించుకున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ పర్సంటేజ్ పెంచే విధంగా అయితే అధికారులు చర్యలు చేపట్టారు. ఎక్కడా కూడా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఆశా వర్కర్లతో పాటు మౌలిక వసతులు, ఓటర్లకు మౌలిక వసతులు కల్పించేందుకు త్రాగునీటి సౌకర్యాన్ని, మెడికల్ ఎమర్జెన్సీ కిట్ను కూడా ఏర్పాటు చేసి ఓటర్లు
స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునే అయితే రైట్. అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. స్క్వాడ్ మరి థ్యాంక్ యూ యశ్వంత్.